అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోదీ గారి 75వ జన్మదిన సందర్భమున సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షోత్సవాలు అనే ఒక కార్యక్రమం ద్వారా దేశమంతటా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు, మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మరి హెల్త్ క్యాంపులు అనేది గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఇది నిర్వహించడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క సేవా పక్వాడా కార్యక్రమంలో మదనపల్లి, అంగళ్ళు, బి కొత్తకోట, రాయచోటి, రాజంపేట, పుల్లంపేట, మరి ఈరోజు పెనుగలూరు, ఇంకా రైల్వే కోడూరు కేంద్రం వద్ద అనేక రక్తదాన శిబిరాల ద్వారా దాదాపు ఒక 600 యూనిట్ బ్లడ్ ఏదైతున్నదో దాతల ద్వారా సేకరించి మనము ఈ యొక్క మన గౌరవ ప్రధానమంత్రి వర్యుకి అది వారికి నీరాజనం తెలుపుతూ ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఒక మెగా బ్లడ్ క్యాంప్ అన్నది. అందులో భాగంగా ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మనమందరికీ కూడా చూసాం. ఈరోజు వారు మన దేశానికి ఏ విధంగా పాటుపడుతున్నారు, దేశ అభ్యున్నతానికి ఏ విధంగా వారు ముందుకు వెళ్తున్నారు అన్నది వారికి అందరినీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని గమనించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మెగా బ్లడ్ క్యాంప్ లో ఎవరైతే వారి రక్తదానం చేశారో వారికి అందరు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి అదే సమయంలో ఈరోజు మనం చూస్తున్నాం కోడూరులో ఈ సిహెచ్సి ఏదైతే ఉన్నదో గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క వారి యొక్క కృషితో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ యొక్క అద్భుతమైన ఈ హెల్త్ సెంటర్ అన్నది మన ప్రాంతానికి వారు అందించడం జరిగింది. లోన వెళ్ళి అక్కడ మౌలిక వసతులు కానీ, అక్కడ డాక్టర్ల విషయంలో కానీ, పేషెంట్తో వాళ్ళతో సంప్రదించి వారికి ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనేసి కూడా వారిని కనుక్కోవటం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతుష్టంగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇక్కడ కొద్దిపాటి ఏమైనా కొద్ది ఉంటే, ఏమైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించేలా, ఆరోగ్య సేవలు అందించేలా మేము బాధ్యత తీసుకొని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం అనేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.